నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల యందు ఆదివారం జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెస్ పోటీలను నిర్వహించారు. నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఎన్ఆర్జీ చెస్ అకాడమీ గౌరవ చైర్మన్ రాజేష్ సౌజన్యంతో ఆదివారం స్థానిక ఈపూరి శేషయ్య శెట్టి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జింకా ఆడిటోరియంలో 15 సంవత్సరాలలోపు బాలబాలికలకు వేరువేరుగా జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామ్ సుబ్బారెడ్డి నిర్వహణలో జరిగిన ప్రారంభోత్సవం కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ రిబ్బన్ కత్తిరించి టోర్నమెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ ఏకాగ్రతను ఇనుమడింపజేస్తుందని, తద్వారా చదువులో కూడా రాణించడానికి అవకాశాలు అధికమవుతాయని అన్నారు. మొబైల్ ఫోన్ పిల్లల్లో దుష్ప్రభావం చూపుతున్నదని, దాని నుంచి పిల్లల దృష్టి క్రీడలపై ఉండేలా చేస్తే పిల్లల్లో మేధో వికాసం జరుగుతుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, కళల్లో పాల్గొనడం వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే క్రమశిక్షణ కూడా అలవడుతుందని అన్నారు. గెలుపు ఓటములను స్వీకరించే మనస్తత్వం అలవడుతుందని, తద్వారా చిన్న విషయాలకు కుంగిపోకుండా ఉండడానికి క్రీడలు తోడ్పడతాయని అన్నారు. క్రీడల్లో క్రమం తప్పని నిరంతర సాధన విజయానికి సోపానమన్నారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఈ సంవత్సరానికి క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లకి దాదాపు 15 నుంచి 20 టోర్నమెంట్లు రాష్ట్ర స్థాయిలో జరగబోతున్నాయి. ఈ టోర్నమెంట్కి నంద్యాల జిల్లా జట్టుకు ఎంపిక చేయాల్సినటువంటి బాధ్యత నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ మీద ఉంది. ఈ జట్టు ఎంపిక అనేది ప్రతిసారి కూడా పోటీలు నిర్వహించడం ద్వారా ఆ పోటీల్లో విజేతలైన వారిని నంద్యాల జిల్లా జట్టు తరఫున రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు పంపించడం జరుగుతూ ఉంది. ప్రతిసారి కూడా ఈరోజు ఈఎస్సి పాలిటెక్నిక్ కళాశాల జింకాస్ హాల్లో ప్రిన్సిపల్ శైలేంద్ర గారి యొక్క సహకారంతో అండర్ 15 బాయ్స్ అండ్ గర్ల్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నాం. నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి పోటీల్లో విజేతలుగా నిలిచినటువంటి వారు బాయ్స్ గర్ల్స్ గుడివాడలో జూన్లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. అక్కడ రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా వారు నిలబడితే పంజాబ్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంకా అండర్ 11 ఓపెన్ గర్ల్స్ ఓపెన్ ఉమెన్ టోర్నమెంట్స్ అనేక టోర్నమెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నాయి. వాటికి సంబంధించి ప్రతి నెల కూడా ఈ నంద్యాల జిల్లా జట్టు ఎంపిక పోటీల్ని జిల్లా ప్రధాన కార్యదర్శి చెస్ సంఘం రామ్ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి చెస్ క్రీడాకారులందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొని వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి విజేతలుగా నిలవడానికి ప్రయత్నించాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా తల్లిదండ్రులని, కోచెస్ని వీరిని ప్రోత్సహిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పిల్లలందరికీ కూడా చదువు అత్యంత ప్రాధాన్యమైనది. అయితే ఈ చదువులో వారికి ఏకాగ్రత కావాలన్నా, క్రమశిక్షణ కావాలన్నా, అంకితభావం కావాలన్నా కళలు, క్రీడల్లో పాల్గొంటూ ఉంటేనే వారి మేధో వికాసం జరుగుతుంది, మానసిక వికాసం జరుగుతుంది. తద్వారా వారికి ఏకాగ్రత పెరుగుతుంది. నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఈరోజు జరిగే చెస్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు జూన్ నెలలో గుడివాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో జిల్లా తరపున పాల్గొంటారని తెలిపారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ల తేదీలను ప్రకటించిందని, తదనుగుణంగా జిల్లా జట్టు ఎంపిక టోర్నమెంట్లు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ్ సుబ్బారెడ్డి, నంద్యాల లయన్స్ క్లబ్ కోశాధికారి అమిదల జనార్దన్, టోర్నమెంట్ కోఆర్డినేటర్ వెంకట్రావు, టోర్నమెంట్ ఆర్బిటర్ సుజాత, 150 మంది క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ సెలెక్షన్స్ మనం జరుపుకుంటున్నాం. ఈ సెలెక్షన్లో సెలెక్ట్ అయిన టాప్ 4 గర్ల్స్, టాప్ 4 బాయ్స్ 8 మంది గుడివాడలో జరుగు మనం అందరి తరఫున అఫీషియల్గా పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా స్పెషల్ ఎంట్రీ ద్వారా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. డిస్టిక్లో పార్టిసిపేషన్ చేస్తే వాళ్ళకు స్టేట్ ఆడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళాలంటే మనకు స్టేట్ క్యాలెండర్ మొత్తం అక్కడ పేజ్ చేసినాం, ప్లస్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తున్నాం. మీరు ముందే సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టు ప్రిపేర్ కండి.